నల్గొండ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వాలకు చిక్కింది. కాంట్రాక్టర్ నుంచి 6 లక్షలు తీసుకుంటూ ఆర్డబ్ల్యూఎస్ లక్ష్మారెడ్డిని ఏసీబీకి పట్టుబడ్డాడు. ఎస్ఈ రమణ నాయక్ చెప్పడంతో కాంట్రాక్టర్ నుంచి ఈ లంచాన్ని లక్ష్మారెడ్డి తీసుకున్నాడు. 6 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని లక్ష్మారెడ్డిని పట్టుకున్నారు. दूर बैठा दूर बैठा टेबल में बैठा ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టెంపరీగా అరేంజ్ చేయడానికి గాను ఈయన 39 వరకు నామినేషన్ పేరు మీద ఈ ఆర్డబ్ల్యూఎస్ నుంచి అతనికి పనులు ఇచ్చారు. 39 వర్క్స్ ఇచ్చారు. 39 వర్క్స్లో 30 వర్కులకు గాను అతనికి బిల్లులు అయినాయి. 9 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ 9 బిల్లులు పెండింగ్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ అని చెప్పేసి ఎస్సీ గారిని కలిస్తే నాకు దానిలో కూడా ఏం డబ్బులు లేదు, 6 లక్షలు లంచంగా ఇస్తే నీకు కౌంటర్ డివో ప్రొసీడింగ్ ఇస్తాను, నీకు బిల్లులు అవుతాయని చెప్పి చెప్పాడు. 6 లక్షలు కూడా తీసుకుని వచ్చి మన సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి గారు ఉంటారు, ఆ లక్ష్మారెడ్డికి ఇవ్వండి అని చెప్పి అతను చెప్పాడు. లక్ష్మారెడ్డి ముందే చెప్పాడు. ఈ 6 లక్షలు ఇప్పుడు బ్యాంకు ద్వారా రావడం లేట్ అయితే సార్ అనగా ఏమీ లేదు, కరెంట్ అకౌంట్ నుంచి దొరుకుతాయి వస్తున్నాయి, ఇప్పుడు 6 లక్షలు క్యాష్ రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పాడు. అతను మాకు ఫిర్యాదు చేయగా ఈరోజు 6 లక్షల రూపాయలు లక్ష్మారెడ్డి సూపరింటెండెంట్ గారికి ఇచ్చిన తర్వాత అతను మేము కస్టడీలో తీసుకున్నాం, రిటర్న్గా ట్రాప్ చేసినాం, 6 లక్షలు రికవరీ చేసినాం. ఈ ఎస్సీ గారు కూడా